ఇంటిని భాగాలుగా చెయ్యాలా? అరే రై, తోటలు పొలాలు మీ ముగ్గురి పేరు మీద రాసేయలేదు. మాయకున్నది ఈ ఇల్లు ఒక్కటే, అందులో కూడా వాటాలు అడుగుతా ఉంటారు ఎదవల్లారా. నాయనా, కన్న బిడ్డలతో ఇట్టాగైనా మాట్లాడేది? శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నువ్వు మీ నాయనతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావరా? ఇదిగో మాస్టర్ వచ్చేసినాడు. ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టింది ఆడి కోసమేగా. మాయా, నువ్వు కొంచెం లోపలికి వెళ్ళు. ఈడి చదువుల కోసమేగా ఊరంతా అప్పులు చేసినావు. మమ్మల్ని చదివించావేంటి? 10వ క్లాస్తో ఆపేసినావుగా. నేను అందరినీ చదివించానురా, మీకు చదువు ఎక్కలేదు, దానికి నన్నేం చేయమంటారు? వదిలేండ్రా. ఈయన కేరళ దాన్ని రెండో భార్యగా చేసుకున్నప్పుడే అమ్మ కొట్లాడితే బాగుండేది. ఇప్పుడు మనం గొడవ పడి ఏం ప్రయోజనం? మీరు ఇంకొక మాట మాట్లాడారో కొడుకులను కూడా చూడను, మిమ్మల్ని నరికి పోగిలెట్టేస్తాను. రేవతి 22. థ్యాంక్ యూ సార్. మహేశ్వరి 24. థ్యాంక్స్ సార్. ప్రియా ప్రియా సార్, ప్రిన్సిపల్ మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. మిస్టర్ మాయా, డైలీ 1 గంట స్పెషల్ క్లాస్ తీయడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అదిగాక మీ సబ్జెక్ట్లోనే ఈ అమ్మాయి ఫెయిల్ అయింది, అందుకు మీరే బాధ్యత వహించాలి, అవునా? సార్, కాలేజ్ అయిపోయిన తర్వాత స్పెషల్ క్లాస్ తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ప్రియా ఫెయిల్ అయ్యేంత పోర్ స్టూడెంట్ ఏం కాదు సార్. ఏంటి సార్, ఏంటిది సార్? నేనేదో కావాలని ఆయన సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు. నేను ఫెయిల్ అయినప్పటి నుంచి రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదు సార్. అరే ఏడోకు ప్రియా, సార్కి నేను చెప్తాను కదా, ముందు కళ్ళు తుడుచుకో. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏంటి సార్, ఒక స్టూడెంటే వచ్చి అడుగుతుంటే మీకు అభ్యంతరం ఏంటి? సరే సార్, నేను స్పెషల్ క్లాస్ తీస్తాను, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? త్వరగా చెప్పండి. ప్రియా మాత్రమే కాదు, ఇంకో 4 ఫెయిల్ అయ్యారు, అందరికి కలిపి స్పెషల్ క్లాస్ తీస్తాను. సార్, స్పెషల్ క్లాస్ అడిగింది నేను మాత్రమే, ఇంకెవరూ వచ్చి అడగలేదుగా. చూడమ్మా, ఇంకో 4 నీతో కలిసి చదివితే మంచిదే కదా. నీకొచ్చిన సమస్య ఏమిటి? నాకే సమస్య లేదు. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. బయలుదేరండి సార్, ఇవాళ క్లాస్ మొదలు పెట్టండి. ఓకే సార్. ప్రియా, నువ్వు సార్ను ఫాలో అవ్వు, నాకు చాలా పనులు ఉన్నాయి. డ్రైవర్, బండి. సార్, ప్రిన్సిపలే మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పారు. ఇవాళే స్టార్ట్ చేసేద్దామా? ఓకేనా? లుక్ ప్రియా, నువ్వేం ట్రై చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. సార్ నిన్ను అవాయిడ్ చేస్తున్నారు కదా, అయినా కూడా ఆయన ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? వద్దు ప్రియా, వదిలే. ఏయ్, నేను నిన్న అడ్వైస్ అడిగానా? వదిలే అంటే ఎలా వదులుతాను? అదంతా కుదరదు. ఏయ్, నువ్వెలాగో సింగపూర్కి వెళ్ళి సెటిల్ అవబోతున్నావు కదా, అలాంటప్పుడు ఎందుకే ఆయన్ని వెంటపడి వేధిస్తున్నావు? ముందు నువ్వు మీ నాన్నని కన్విన్స్ చేయగలవా అని ఆలోచించు. ఆయన కనుక ఈ విషయం తెలిసిందో. ఏయ్, అదంతా నా పర్సనల్ ప్రాబ్లం, అది నేను చూసుకుంటాను. అయినా వీడెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? నాకేం తక్కువని? పక్క కాలేజ్ పిల్లలు నేను మాట్లాడే ఒక్క మాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కాలేజ్లో అందరూ నన్ను మహారాణిలా చూస్తున్నారు. ఇంతకంటే వీడికి ఏం కావాలో తెలియట్లేదు. ఒకవేళ ఆయన ఎవరితోనైనా లవ్ లో ఉన్నారా? నాకెందుకో మన లాంగ్వేజ్ ప్రొఫెసర్ కల్పన కరెక్ట్ చేసి ఉంటుంది అనిపిస్తుంది. ఛాన్సే లేదు, నాకు వాడి గురించి బాగా తెలుసు. ఇలా చూడు ప్రియా, ఇంకో 10 days లో మన కాలేజ్ అయిపోతుంది. ఆ లోపు ఓపెన్ గా చెప్పే, ఇష్టపడితే ఓకే, ఇష్టం లేదంటే వదిలి వెళ్ళిపో. నీకు ఎవరు దొరకరా ఏంటి? ఇష్టపడితే ఈ పాటికి తెలిసిపోయేది. 2 years గా ఇష్టపడినవాడు ఈ 2 weeks లో ఇష్టపడతాడా? ప్రియా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళి మాట్లాడతానని పరువు పోగొట్టుకోవద్దు చెప్పేశాను. ఇలా చూడండి, మీ అందరికీ బాగా తెలుసు, నేనేదైనా కోరుకుంటే దానికోసం ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాను. 2 వారాలు కాదు, 2 రోజుల్లో ప్రొఫెసర్ మాయా చేత లవ్ యూ ప్రియా అని చెప్పిస్తాను. మ్యామ్, రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు.
సార్ ఎంతసేపు ఉంటారు? ఇంకో 1 hour ఉంటాను. మాయా సార్, ఇక్కడేం చేస్తున్నావు? ఎగ్జామ్ రాయట్లేదా? మీకోసమే వచ్చాను. మీతో మాట్లాడాలి. ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయి, తర్వాత మాట్లాడుకోవచ్చు. లేదు, మీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడే, ఇక్కడే. ప్రియా చైతి, కన్నన్, కన్నన్, కన్నన్ తలుపు తెరవండి. సార్, కన్నన్ వినిపిస్తోందా? కన్నన్, కన్నన్ వినిపిస్తోందా లేదా? నేనే లాక్ చేయమన్నాను. నేను చెప్పేంత వరకు కన్నన్ డోర్ ఓపెన్ చేయడు. టైం వేస్ట్ చేయకండి సార్, నాకున్నది చాలా తక్కువ టైం. సరే, ఏం మాట్లాడాలి? సార్, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మీకు నేనంటే చాలా ఇష్టమని నాకు బాగా తెలుసు. కానీ ఏమీ తెలియని అమాయకుడిలాగా మీరు నటిస్తున్నారు. నేనేం చేస్తే లిసన్ ప్రియా, నువ్వు మాట్లాడుతున్నది నీ ప్రొఫెసర్తో. డోంట్ ప్లే విత్ మీ. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ విత్ యూ ప్రొఫెసర్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. సీరియస్లీ. ప్రియా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ప్రియా. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? తలుపు తెరవమని చెప్పు. నాకు కోపం తెప్పించకు. ఇప్పుడు మీరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? మీకు నేను నచ్చలేదా? ప్రియా, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉండవు. కన్నన్ తలుపు తెరవండి. నా మీద ఫీలింగ్స్ లేవా? 2 ఏళ్ల నుంచి మీ వెంట పడుతున్నానని మీకు తెలుసు కదా. మీకు ఫీలింగ్స్ లేవంటే ఎలా నమ్మాలి? ఎందుకంటే నువ్వు నా స్టూడెంట్వి, నేను నీ ప్రొఫెసర్ని. నువ్వు నీ స్టడీస్ మీద ఫోకస్ చేయి ప్రియా. ఇదేనా మీ సమస్య? ఇంకో 4 రోజుల్లో నా ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోతాయి. సో ఆ తర్వాత మీకు ఓకేనా? ప్రియా, నాకంటూ ఈ కాలేజ్ ఒక పేరుంది, మర్యాద ఉంది. నీ సిల్లి లవ్ కోసం నా పరువు పోగొట్టుకోలేను. ఇడియట్. కన్నన్, కన్నన్, somebody open the door. అంటే నాకంటే, నా లవ్ కంటే మీకు మీ పేరు మర్యాద ముఖ్యమైపోయాయా మాయా? తప్పు చేశారు మాయా, మీరు పెద్ద తప్పు చేశారు మాయా. కన్నన్, ఎవరైనా ఉన్నారా? మాయా సార్ ఇక్కడేం చేస్తున్నారే? ప్రియా, నువ్వు ఈ కంప్లైంట్లో రాసినవన్నీ నిజాలేనా? ప్రొఫెసర్ మాయా నీతో తప్పుగా ప్రవర్తించారా? చూడమ్మా, టైం తీసుకుని బాగా ఆలోచించు. కానీ నిజం చెప్పు, నిర్దోషికి శిక్ష పడకూడదు. అవును, తప్పుగా ప్రవర్తించారు. తొందరపడకండి. ఇంకో 1 or 2 days అబ్జర్వేషన్లో ఉండాలి. 2 weeks షీ వాజ్ ఇన్ కోమా. తన బాడీ అండ్ మైండ్ చాలా వీక్గా ఉన్నాయి. 2 days కదా డాక్టర్, నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఓకే, బట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. షీ ఈస్ లైక్లీ టు సఫర్ ఫ్రమ్ PTSD, విచ్ ఇస్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. డాక్టర్, ఎస్, మీరా కడుపులో ఉన్న బేబీ
నాకు అర్థమవుతుందమ్మా. ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. నాకు ఇంకొక చిన్న హెల్ప్ చేస్తావా? ఏమిటి అలా అడుగుతున్నావు? ఏమిటో చెప్పు.